ఇందాక నేను కొట్టమంటే కొట్టారు, ఇప్పుడు పొంగిపోయి కొట్టారు. ఆ దెబ్బలు మమ్మల్ని కొట్టకుండా తప్పట్లు కొట్టడమే మంచిదన్నమాట. ఇంకా చెబుతాను, రెడీగా ఉండండి. అన్ని యంత్రములలో శ్రీచక్రం గొప్పది. అమ్మాయి, అన్ని యంత్రములలో శ్రీచక్రం గొప్పది. అన్ని విద్యలలో శ్రీ విద్య గొప్పది అంటే చాలమ్మ. ఈ అమ్మ మీకే మంత్రాలు అక్కర్ల అమ్మని జాలించడానికి. ఇందా చెప్పాడే, చిలక నీళ్లు జిలికి పసరము కామధేనువు కల్పవృక్షము మీ ఇంట ఉండును చెప్పారుగా. మనం గుళ్ళోకి వెళ్ళాలి, శివలింగం తేవాలి. చాలా కొంచెం కష్టం. అది కష్టమేం కాదు రోజు చేసే వాళ్ళకి, మా బోటి వాళ్ళకి. అమ్మ దగ్గర అలా అక్కర్లా. అమ్మా సంకల్పాన్ని అమ్మా అంటే చాలు ప్రత్యక్షం అవుతుంది. ఏ అక్షరంలో ఉంటుంది అంటే, రేపటి నుంచే అమ్మ మీ దగ్గర ఉంటుంది. 21 సార్లు ఓంకారం చదవండి స్నానం చేయగానే. 21 సార్లు, 21 ఆ లెక్క చాలా ఉంది. అమ్మ ఎలా ఉంటుందంటే ఒక్క శ్లోకం చెప్పాపుతా, ఎందుకంటే ఆయన బ్రహ్మాండం చెప్పేసి. న్యాయంగా నేను అయ్యవారి పక్కన ఉండాలి నల్లగా ఉండి, ఆయన అమ్మవారి పక్కన ఉండాలి. రివర్స్ అయింది ఇప్పుడు. శివుడు ఎలా ఉంటాడు అంటే ఒరిజినల్ కలర్. శివుడు ఆయనలాగానే ఉంటాడు. మీకు తెలుసో తెలియదు, అందరూ తెల్లగా ఉంటారంట, కానీ అసలు కానే కాదు. శివుడు ఎలా ఉంటాడు అంటే రాగి రంగు ఎలా ఉంటుంది, రాగి రంగులో ఉంటాడు శివుడు. అమ్మవారు ఎలా ఉంటుంది అంటే మేలిమి బంగారు ఛాయతో ఉంటుంది. ఈ అమ్మ ఎక్కడ ఉంటుంది? నమస్కారం చేయండి. ఓంకార పంజర సుఖీ. ఆయన ఎక్కడుంటాడో మాకు తెలియదు. మా అమ్మ మాత్రం ఓంకార పంజర సుఖీ ఉపనిషదు ధ్యాన కేళికల కంఠీ ఆగమ విపిన మయూరీ ఆర్యాం అంతర్విభావయే గౌరీం. అమ్మా అనేటువంటి పదం అంటే చాలు. అందుకనే లలిత లీత 3 అక్షరాలు. ఈ 3 అక్షరాలు ప్రపంచంలో 2 లాలు తాతో ఉన్న అక్షరం ప్రపంచ భాషలలో ఎక్కడా లేదు. 2 లాలు ఉండాలి, 1 తా ఉండాలి. అది అమ్మ అర్థం రావాలి. ప్రపంచంలో దుర్భిణి వేసిన లా లీ తా అనేటువంటి దాంతో ఒకే ఒక భాష, ఆ భాషే తెలుగు భాష. అదే లా లీ తా ఈజ్ ఈక్వల్ తల్లి. తల్లి ఏమున్నాయి? 2 లాలు ఉన్నాయి, తా ఉంది. లలితలో ఏమున్నాయి? ఇక ప్రపంచంలో ఏ భాషలో లేదు. కాబట్టి మా అమ్మ అంత లలిత. ఒకవేళ మీరు అన్నా, ఒకవేళ మా అబ్బాయిని ప్రేమించారన్నా, మా అమ్మ అన్ని సర్దుకుపోతుందండి. ఎందుకంటే తల్లి గనక కాపాడుతుంది గనక. అంత గొప్పది మా అమ్మ. మా పరమేశ్వరుడు కాబోయే శక్తి స్వరూపిణి కాబట్టే కాబోయే కోడలను గౌరవించే సాంప్రదాయం మాకుందనే మేము. మీరు అన్నారు కరాంగుడు నఖోత్పన్న నారాయణ దశాకృతి అని లలితా సహస్రనామం చదివాం. అమ్మవారి యొక్క వైభవం మేము చెప్పుకుంటున్నాం మా కాబోయే కోడలు కాబట్టి. అంతేకాక అలాగే చెప్పుకుంటూ ఉండాలని మా అభిలాష. అయ్యో, అప్పుడే మా పెళ్లి కుమారుడు యొక్క కాపురం చక్కగా నెరవేరుతుందండి. అమ్మాయిని గౌరవించి మీ అబ్బాయికి చెప్పండి, మా అబ్బాయి అమ్మాయి మాట కాస్త విను. ఇక్కడ స్వామివారు అన్నారు కదా, ఒక మాట, కరోనా వచ్చింది కదా, కరోనాలో మూతికి అడ్డం పెట్టుకోవాలి ఆరోగ్యం కోసం. అందుకని మీ అబ్బాయి కూడా ఏం చెప్తారంటే, బయటకు వస్తే మాస్కో, ఇంట్లోకి వెళితే మూసుకో. మా అమ్మాయి మాట విను బాబు, బుజ్జునాన్న, చిటి తండ్రి సగం శరీరం ఇస్తాడు, దానికి అనుమానం అక్కర్లేదు. పెళ్ళైన తర్వాత మీ అబ్బాయి చాలా మంచివాడు, మీ అబ్బాయి అంత యోగ్యుడు భూనభోంతరాలలోనే లేడనే. అసలు మీ అబ్బాయి క్వాలిఫికేషన్ ఏంటంటే, మా అమ్మాయి మీ అబ్బాయి కోసం తపస్సు చేయటమే క్వాలిఫికేషన్. ఇక మనం చెప్పక్కర్లా మీ అబ్బాయి మంచివాడా అంటక్కర్లా. మా అమ్మాయి తపస్సు చేసింది కదా, ఇందాక చెప్పారుగా.
అయితేనండి స్వామివారు లలిత అనే మాట అంటూ లా లీ తా అన్నారు. తిరగేయండి, తా లీ లా, తా లీ లా, చివరి లాని లావత్తు కింద రెండవ లీ కింద పెడితే తల్లి వచ్చేస్తుంది. అంటే లలితయే మహా తల్లి, ఆ జగన్మాత. ఆ లలిత ఎవరో తెలుసా అండి? సాక్షాత్తు విష్ణువేనండి, విష్ణు స్వరూపమే. మా పరమేశ్వరుడు పురుష స్వరూపం. ఆధ్యాత్మికంలో లలిత ఎవరు అంటే కృష్ణ స్వరూపం. కృష్ణస్సు భగవాన్ స్వయం అన్నప్పటికీ కూడా శ్రీరామో లలితాదేవి. ఇప్పుడు నాకు అర్థమైంది నేను ఎందుకు నల్లగా ఉన్నాను. నాకు నుంచి నాకు అసలు అర్థం కాల. ఇక్కడ కూర్చున్నాను అనుకున్నా. రైటే, కరెక్టే అనమాట. ఒక్క మాట చెప్తానండి, కళ్యాణం చేయబోతున్నారు కాబట్టి దానికి ముందుగా ఏదో పెళ్లి కుమార్తె తరఫున గొప్ప అని చెప్పుకుంటే ఎక్కడి గొప్ప అక్కడే ఉంది. పరమేశ్వరుడికి తత్వంలో ఈ మహాశివరాత్రి నాడు వెలవలసినటువంటి గొప్ప మాటలు, అదేవిధంగా లలితా త్రిపుర సుందరి జగన్మాత యొక్క వైభవాన్ని గురించి విన్నటువంటి మీ భక్తులు మనందరికీ కూడా ఒక్క విషయాన్ని తెలియజేస్తున్నానండి. మనము ఏమండి నిజంగా మనం పార్వతీ పరమేశ్వరులను వేదిక మీద పెట్టి కళ్యాణం చేసే శక్తి మనకు ఉందా అండి? లేదు. కానీ మీ అందరూ ఈ మధ్య కాలంలో బాగా ప్రచారంలో ఉంది, మీ వీళ్ళందరికీ తల్లులందరికీ, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతః త్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథం అకృత పుణ్య ప్రభవతి అన్నారు. అక్కడ మాట ఒకటి చెప్పేస్తా, ఏం లేదండి, ఇప్పుడు ఎదుర్కోలు అయిపోయింది కాబట్టి చెప్తున్నా. శివుడు ఎటువంటి వాడంటే తన శక్తి అయిన పార్వతీదేవి లేకపోతే రాయితో సమానం అటండి, కదలలేడట. కదలలేనే లేడు తానెన్నడే అన్నం నిక్కము అంటారు ఒక మహాకవి. అంటే పరమేశ్వరుడు యొక్క శక్తి పార్వతి తప్ప, పార్వతికి పరమేశ్వరుడికి మధ్య భేదం చూస్తే అజ్ఞానం. పార్వతీ పరమేశ్వరుడు ఏకం అంటే జ్ఞానం. ఆ జ్ఞానానికి అడ్డుగా నిలిచింది ఏదంటే ఆ పార్వతీదేవి వేర్లే, పరమేశ్వరుడు వేర్లే అని చెప్పేసి శివుడికి కేశవుడికి మధ్య భేదాన్ని చెప్తారే, మహాపాపం అండి. ఎవరన్నా ఇందులో కనుక దాన్ని సమర్థిస్తే దయచేసి శివుడికి కేశవుడికి, కేశవుడు ఎవరండి? పార్వతి, శివుడెవరు? పరమేశ్వరుడు. ఆ ఇద్దరు ఒకటే అనేటువంటి తత్వమే జ్ఞానం. అటువంటి జ్ఞానం లోపించడం వల్ల మానవుడిగా పుడతాడు. కానీ మోక్షం పొందాలంటే ఆ ఇద్దరు ఒకటే. శివశక్తి సామరస్య జ్ఞాన సార మరంద నిశ్చందధార అని ఇందాక దాంట్లో చెప్పాను, జ్ఞానప్రసవ దాంట్లో. అంటే శివశక్తులు ఏకమనేటువంటి జ్ఞానం చుట్టూ తుమ్మెదలలాగా పరమహంసలు తిరుగుతుంటారట. అటువంటి ఏకత్వం అనే పార్వతీ పరమేశ్వరుల యొక్క ఏకత్వం అనేటువంటి దివ్యమైన కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి ముందుగా చేసుకున్న ఈ ఎదుర్కోలు కార్యక్రమంలో చిట్ట చివరికి ఇచ్చే కంక్లూజన్ ఒకటే, శివుడికి పార్వతికి మధ్య కళ్యాణం చేసే స్తోమత కలిగిన వాళ్ళకి కాదు. కానీ శివ నీ శక్తి పార్వతి అని తెలుసయ్యా, మీ ఇద్దరిని విడదీయలేరు. ఎట్లా మాటకి ఆ మాట యొక్క అర్థానికి మధ్య ఎట్లయితే వేరు చేయలేరో, సూర్యుడి కాంతిని ఎట్లా వేరు చేయలేరో మీ ఇద్దరిని వేరు చేయలేం. కానీ మీ వేరు చేయడం ఎవరి వల్ల కాదు. మరి ఎందుకు కలపాలి వేరు కానప్పుడు? ఎందుకంటే మీ ఇద్దరు ఒకటే అనేటువంటి విషయాన్ని ఏడాదికి ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటున్నాం. మేము మర్చిపోలేదు శివ, మమ్మల్ని క్షమించయ్యా. మీ ఇద్దరి ఏకత్వం అనేది మా మనస్సులో ఎప్పుడు మెదులుతూనే ఉంటుంది అని ఏడాదికి ఒక్కసారి చేసుకునేటువంటి వేడుక ఈ దివ్య కళ్యాణ మహోత్సవం అనే విషయాన్ని విన్నవిస్తూ, అటువంటి శివపార్వతుల యొక్క దివ్య కళ్యాణ మహోత్సవానికి ముందుగా చెప్పినటువంటి ఈ ఎదుర్కోలు కార్యక్రమంలో విన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతాపూర్వక వందనాలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమాన్ని పెద్దలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎదుర్కోలు సందర్భంగా ఇద్దరు బ్రహ్మలు మన దగ్గర ఉండడం అనేది మన అదృష్టం. కపిలవాయ చిత్రామారావు గారిని నేను 3 రోజుల క్రితం అడిగాను, సార్ మీరు రావాలి అని. మన కోసం 3 రోజులు బట్టి అన్నం తింటలేదండి నేను. 3 రోజులు 72 గంటలు దాటి 96వ గంట కూడా వచ్చింది అన్నం తినక. నేను ఇప్పుడు రావటానికి ఆటో మాట్లాడుకుని ఖమ్మంలో మొట్టమొదటిసారి రావటం. ఎందుకంటే మదన్ గారు పిలిచినటువంటి ఆ పిలుపు వెంటబడుతూ ఉంటే నారాయణమూర్తి గారితో కలిసి వేదిక పంచుకోవడానికి అవకాశం దొరికింది కాబట్టి 96 గంటల క్రితం అన్నం తినాను, ఇంకా తినలే. మంచినీళ్ళు తాగితే ఇబ్బంది, అందుకని మంచినీళ్ళు ఇస్తానా వద్దన్నా, బయలుదేరేటప్పుడు తాగుతా కావాలంటే ధైర్యంగా. ఆ రకంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క పార్వతీ కళ్యాణంలో కార్యక్రమంలో వేదిక మీద కూర్చొని ఏదో 2 మంచి ఆధ్యాత్మిక మాటలు పెద్దవాళ్ళ సమక్షంలో పెద్దవాళ్ళతో కలిసి చెప్పడానికి అవకాశం వస్తుందని ఆరాటంతో నేను ఆహారం 4 రోజులు బట్టి లేకపోయినా వచ్చి వేదిక మీద కూర్చున్నా. ఆ కూర్చోడానికి కారణం ఏదంటే ఆయన సంకల్పం, ఆయన పిలిచిన తీరు. అది మీరు చెప్పండి. నూరి నారాయణమూర్తి గారు కానీ, చిత్రామారావు గారు కానీ
నా మీద చూపించే అభిమానం కానీ ప్రేమ కానీ నాకు చాలా సంతోషం అనిపిస్తుందండి. కానీ ఈ ఎదుర్కోలు కార్యక్రమంలో మీ ఇద్దరు ఉండటం అనేది నా ఒక్కడిది కాదు, మా అందరి అదృష్టం. మీ అందరికీ నచ్చినట్లయితే గట్టిగా వారిద్దరిని చప్పట్లతోటి మనము మేము ఇచ్చే చిరు సత్కారాన్ని తీసుకోవాల్సిందిగా మనవి. యన్మధునామధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునామధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేణ పరమోన్నాదో మధవ్యోసాని యోపాం పుష్పం వేద. అందరూ గట్టిగా చెప్పండి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర బోలా శంకర భగవాన్ కీ. దయచేసి కళ్యాణం దగ్గర నుంచి ఎవరు కదలద్దు. ఎందుకంటే కళ్యాణంతో పాటు మన నారాయణమూర్తి గారి ప్రవచనం కూడా జరుగుతుంది కంటిన్యూగా. అచ్యుతరామారావు గారికి కొద్దిగా ఆరోగ్యం కొద్దిగా అనీసీగా ఉంది కాబట్టి వారు వెళ్ళిపోతున్నారు. దయచేసి అందరూ ఇక్కడే ఉండండి. ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః ఉమాకాంతాయ కాంతాయ కామిదార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర బోలా శంకర భగవాన్ కీ బోలా శంకర భగవాన్ కీ. భ్రవరాంబా సమేత గుండుమల్లేశ్వర స్వామి వారికి జై. భజంత్రి ముందుకు రండి. సమోర్చందుహానాధేనుర్వాగ
అందరూ కూడా అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. అయం ముహూర్త శుభ ముహూర్తో అస్తు సుముహూర్తకాలే సూనంచతుర్భుజం సర్వ విఘ్నోపశాంతరే లగ్నం సుదినం తదేవతారా బలం చంద్ర బలం తదేవే సర్వార్థ సాధికే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరూ కూడా అక్షతలు తీసుకోండి. గణపతి దగ్గర రెండు అక్షతలతో పూజ చేస్తూ ఉండండి. అందరూ కూడా అమ్మ ఎవరు కూడా మాట్లాడొద్దండి. మాట్లాడేటట్టయితే కళ్యాణంలో మనం కూర్చోవాల్సిన అవసరమే లేదు. కావున ఎవరు కూడా మాట్లాడకుండా ఈ కళ్యాణం అందరూ కూడా చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మగవాళ్ళందరూ కూడా బొట్లు పెట్టుకోండి. బొట్లు లేని వాళ్ళు ముందుగా మగవాళ్ళందరూ కూడా కుంకుమతో బొట్లు పెట్టుకోండి. అక్షతలతో పూజ చేస్తూ ఉండండి. ఆ గణపతి దగ్గర శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, మహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, పురందరాభ్యాం నమః, అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. రెండు అక్షతలు పైకి చల్లండి. వచ్చిన బ్రాహ్మలకి భక్తులకి అందరికీ కూడా నమస్కారం చేసుకోండి. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో భక్తజనేభ్యో వేదవిద్భ్యో మహాజనేభ్యో నమో నమః. అందరూ కూడా మగవాళ్ళు ముందుగా చేతిలో 3 సార్లు నీళ్లు వేసుకొని ఆచమనం చేయండి. అందరూ కూడా మగవాళ్ళు ముందుగా చేతిలో 3 సార్లు నీళ్లు వేసుకొని ఆచమనం చేయండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. 4సారి చేయి కడుక్కొని మీ ఆవిడ గారి చేతిలో 3 సార్లుగా నీళ్ళని వేయండి. ఆచమ్య ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. 4సారి చేయి కడుక్కోండమ్మా. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షరాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షతలు వాసన చూసి మీ వెనకాల వాళ్ళ మీద పడకుండా కిందకి మీ ఆవిడ గారి పక్క నుంచి వెనకాల వేయండి. ఉత్తిష్టంతో అక్షతలు వాసన చూసి మీ ఆవిడ గారి పక్క నుంచి వెనకాలకి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. అందరూ కూడా ముక్కు పట్టుకొని 3 సార్లు గాలి పీల్చండి. కుడి చేత్తో అందరూ కూడా ముక్కు పట్టుకొని 3 సార్లు ప్రాణాయామం చేయండి. ఓం భూః, ఓం భువః, ఓం శుభః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవో ఓమాభో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరో. ఒకసారి అందరూ కూడా చేతిలో నీళ్లు వేసుకొని అమోఘ స్పృశ చేతి రుచుకోండి. అందరూ కూడా మమ అనుకోండి అయ్యా. పీటల మీద కూర్చున్న వాళ్ళు, వెనకాల కూర్చొని చూస్తున్న వాళ్ళు అందరూ కూడా మమ అనుకోండి. యజమానస్య ఉపాత్త దురదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర బుద్ధిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభార్థంజాజుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్య ప్రదేశే శ్రీ భ్రమరాంబా సమేత గుండుమల్లేశ్వర స్వామి దేవతా సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే
శశిర ఋతౌ మాఘమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం తిథౌ వాసరః వాసరస్తు సౌమ్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్య దేవదేవస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతరహితస్య పురాణ పురుషస్య అగణిత గణితానేక దివ్యావతారస్య శ్రీ భ్రమరాంబా సమేత గుండమల్లేశ్వర స్వామి దేవతాముద్దిశ్య భ్రమరాంబా సమేత గుండమల్లేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం ఆసేతు సీతాచల మధ్యవాసినాం తత్రాపి ఖమ్మం పట్టణ స్థితానాం ఆగతానాం ఆగమిష్యమానానాం బ్రాహ్మణాది సర్వవర్ణానాం తత్తద్వర్ణాశ్రమోచిత కర్మానుష్ఠాన ద్వారా జనిత చిత్త శుద్ధి సంపాదిత సాధన చతుష్టయ సమాజాది కమండలవార్షో శంకర్నాశైలానా సౌకుమానాయిష్యాబ్దంతం బయటపాల విరవ మధ్యనా సౌకుమానాయిష్యాబ్దం మురగలవోత్ర శ్రీహరినా జ్యోతినా సౌకుమానాయిష్యం మురగలవోత్ర రవీనా శ్రీలక్ష్మణ సౌకుమానాయిష్యాబ్దం మురగలవోత్ర హరీష్ణ శారదానా సౌకుమానాయిష్యాబ్దం మురగలవోత్ర నవీనామే సౌకుమానాయిష్యాబ్దం భవస్య శ్రీనివాస శ్రీదేవినా సౌకుమానాయిష్యాబ్దం త్రిగులవోత్ర వైష్ణవ దైవ్యనా సౌకుమానాయిష్యాబ్దం వెంకటవోత్రస్య సత్యనారాయణ పద్మావనా సౌకుమాన వస్మేలవోత్రస్య వెంకటకృష్ణారావు నిర్మలా ధర్మోత్ర సౌకుమానాయ వజ్రాలవ సుధాకర సరోజిని సౌకుమానాయిష్యాబ్ చంద్రల గిరిప్రసాద్ సుధారణ సౌకుమానాయిష్యాబ్దం చండీ గోత్రస్య లింగస్వామి పార్వతీనామనే సౌకుమానాయిష్యాబ్దం నిర్మాణశ్చ బలిషట్లవ శ్రీరామ శ్రీదేవన సౌకుమానాయిష్యాబ్దం జల్నేలవత నాగరాజు శ్రీలక్ష్మణ సౌకుమానాయిష్యాబ్దం పరమేశ్వరేశ్వర నాయశ్వరాం సౌకుమానాయిష్యాబ్దం జల్నేలవత్రస్య మధునామ ఉమానామనే సౌకుమానాయిష్యాబ్దం బలిషట్ల కృష్ణ సౌకుమానాయిష్యాబ్దం పరమశివోత్రస్య కృష్ణేనామనే సౌకుమానాయిష్య ముజ్జనీలవత్ర క్రాంతికుమార్ మదినీనామ సౌకుమానాయిష్యాబ్ జయపాలవత్రోద్భవస్య రాజేష్నాయిలమ్మన సౌకుమానాయిష్యాబ్దం శ్రవణోలవత్రోద్భవస్య మంగపత్న సుజీనానా సౌకుమానాయిష్యాబ్దం పరమశివోత్ర నాభిళోత్ర కృష్ణవేనామ కృష్ణశేజానామ సౌటం పరాశ్రవోత్రోద వెంకటగిరిన్న సందీపానవే నాగమోనికనామదే సౌటం దేవషట్లవోత్ర నాగభూషణ సౌకుమానాయిష్యాబ్దం నాభిళోత్రస్య వెంకట్రామారావు మాతృత ధర్మోత్ర సౌకుమానాయిష్యాబ్దం గంధశిలో వెంకటేశ్వర ఈశ్వరీనా సౌకుమానాయిష కమండలం సురేష్ అనూషానాం సౌ దేవషట్లవోత్ర శ్రీనివాసరావు వల్లీకుమార సౌకుమార ఆళ్ళూరోత్రో గౌస్య హనుమంతరావు పద్మావన సౌట బయటపాలోత్రో శంకరన పార్వతన సౌట చంద్రగలవోత్ర గిరిప్రసాద్ సుధాకర రవికుమార అందాదన సౌట మురగలవోత్రో సుధీర్ కుమార మురగలవోత్రో వెంకటేశ్వరనారాయణ సౌట మురగలవోత్ర రామప్రసాదన లక్ష్మీ సౌటన సౌటమాశ్వర మురళీమోహన సౌటమాన ముస్లింలవోత్ర వెంకటేశ్వర అంజలీన సౌటమాన అంజలవోత్రో గౌస పిచ్చయ శిరీషాన సౌటమాన సనాద్రోధ వేణుమనో రజనీనాం సౌకుమార్ జల్నీలవోత్రోధ ఉదయభాస్కర్న పద్మావన శంకరాయ పద్మాన సౌకుమానాయిష్యాద కమండల సౌకుమార్ మండకలవోత్రోస్య కృష్ణపుత్రామదేశ్య నావిలవోత్రోద్భవస్య వెంకటరామారావు మాధవిలతన సౌకుమ అక్షరలవోత్రోద్భవస్య ప్రసన్నన వైష్ణవీన సౌకుమర్లవోత్ర శ్రీనివాసనాం సౌకుక్ష్వాకులో రాధాకృష్ణ శ్రీహరిణ సౌకు కశ్యపవోత్రస్య దివాకృణ రామ్యన సౌకుపరమకృష్ణ దల్లక్ష్ణ సౌకుమాన రామాత్ భీమానంజలాన సౌకుమగలవోత్ర అవినాశన దివ్యాన సౌకుట్లవోత్రోత్ర అపారం జ్యోతిరా సౌకుమ కాశీయో ఏడుకొండల లింగాప్రవేశ ధర్మోత్మ సౌకుమాన వడగశిలవోత్రస్య నరసింహారాణ స్వాతినామ్నే సౌకు ముద్రకలవోత్ర శ్రీనివాస వాసుదేవరామ హేమామాలీన సౌటు మరిమల్లవోత్ర తారక ప్రవీణ సౌట గర్భోత్రస్య వెంకటపుత్రానామ సౌకుమృగలవోత్ర కాసలవోత్ర అభినామేశ్వర సుధానామ సౌకుమాన నాభిలవోత్ర నరేష్ కుమార్ లక్ష్మీ ధర్మోత్ర సౌటు మిత్రకులవోత్ర వెంకటేశ్వరనామ శశికళానా సౌకుమాన ఇష్టానామ సంధ్యానామ సౌటు మంజాలు శివోత్రోద్భవ రమేష్ణ నమాన పూరకులవోత్రోద్భవ సంతోషణ భవాన సౌకుమ రూపాదవోత్రోద్భవ రవికుమార్ సరితాన సౌకుమాన కమండల మార్షోత్ర ఉపేంద్రనా సౌకుమానాయిష కమండల మార్షోత్ర స్వాధీన సౌటు కమండల మార్షోత్ర ఎల్లారోణ భవాన సౌకుమాన శ్రీలకులవోత్రోద్భవ సతీష్ కుమార్ ఉదయకుమార సౌకుమ సానకులో నరేష్ నిర్మలాన సౌటు మార్కండయోత్రోద్భవస్య సురేంద్రనామదే నందనా సౌటు వెన్నకులవోత్రోద్భవ హరినామన కిరణకుమార సౌకుమానాయిష విలవోత్రోస వాసుదేవ సౌటం వెలిశట్లవోత్రోద్భవస్య శివతేజారమయ పద్మావనామదే సౌకుమారిలవోత్రో నరసింహారాణం శ్రీలక్ష్మణ సౌకుమానాయిష మిత్రకులవోత్రోద్భవస్య శ్రీధర్నామ స్వాతినామ సౌకుమానాయిష సర్వాలవోత్రోద్భవ సంపత్నామ మమతానామ సౌటం వెలిశట్లవోత్రోద్భవ నారాయణ శ్రీకలి పులుగొల్లవోత్ర అమ్మోన మాధురీనామ సౌకుమార పాత్రోత్ర నాగేంద్ర సాయన సౌమ్యానామ సౌకుమార
వాసలగోత్ర దయానందరావు రమాదేవినా సౌకుమాన కౌండిన్యగోత్రోత్ర రవికుమార షర్మిలానా సౌకుమ ఎండకలగోత్ర ఎండకలగోత్ర పంకజనామదే సౌకుమార విశాఖం గంధశలగోత్ర వెంకటేశ్వర చంద్రకలగోత్ర లక్ష్మణశేషోత్ర శేఖరణ సుజాతన సౌకుమ చండీగోత్ర శరణ్యన సౌకుమ రవికులగోత్రస్య సాయిబాబా నిర్మలేశ కిరణ్ కుమార శిరీషానామ సౌకుమార విశాఖం పరమేశ్వర ప్రీత్యర్థం పునర్గోత్రోద్భవస్య సంతోషణ భవానిన సౌకుమారాయిష్య సమస్త భక్తజనాన శ్రీ కుంకుమల్లేశ్వర స్వామి దివ్యానుగ్రహ సిద్ధ్యర్థం చెప్పండమ్మా మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ రాజ ద్వారే రాజ ముఖే సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం మమ జన్మ కర్మ సాంగాదిక సాము దాయక వథ లప్తోపరి అంగగ్రహ వశాతు భావగ్రహ వశాతు పక్షగ్రహ వశాతు భూతగ్రహ వశాతు భూతాది అంతరిక్ష మహా యోరిష్ట పరిహార ద్వారా సతతం శుభ పుణ్య ఫల అవాప్తి అర్థం శ్రీ భ్రమరాంబ సమేత ధాన్య హిరణ్యాది అవిచ్ఛిన్న సంపత్తి వృద్ధి స్థిరలక్ష్మి కీర్తిలాభ శత్రు పరాజయ సతభీష్ట సిద్ధ్యర్థం మమ స్థూల సూక్ష్మ కారణ తనుత్రయ అధిష్ఠిత కాయక వాచక మానసిక అశేష పాప నివృత్తి అర్థం మహాశివరాత్రి పుణ్య దివసే శ్రీ భ్రమరాంబ సమేత కుంటుమల్లేశ్వర దివ్య లీలా కళ్యాణ మహా ఉత్సవాఖ్యం కర్మ కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్తి అర్థం శ్రీ మహా గణాధిపతి పూజా కరిష్యే. అందరూ కూడా మధ్య వేలతో నీళ్ళని తాకండి. ఆదౌ నిర్విఘ్నేన తదాదౌ శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ మహాజనైః సహ స్వస్తి పుణ్యాః వాచనం కరిష్యే. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. అందరూ కూడా కలశం చుట్టూ ఆ గ్లాస్ చుట్టూ కూడా గంధం రాసి బొట్లు పెట్టండి. తదంగ కలశ ఆరాధనం కరిష్యే. కలశే గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య. దాని చుట్టూ కూడా గంధం రాసి 3 చోట్ల బొట్టను పెట్టండి ఆ గ్లాసుకి. దాంట్లో 2 అక్షతలు ఒక పుష్పాన్ని కానీ ఆకును కానీ వేసుకోండి. తడంగా గల దాని మీద చేయి బోర్లిచ్చి పట్టుకోండి అందరూ కూడా. ఓం మా కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే. ఆపో వా ఇదగం సర్వం విశ్వా భూతాన్యాప ప్రాణావాప పశవాపో నమాపో మృతమాప సంభ్రాళాపో స్మరాణాప స్మరాణాప ఛందాగ
జ్యోతిష్యాపో జ్యోతిష్యాపో యోగశ్యావస్తత్యమావసర్వా దేవతా ఆపో భూర్భువస్వరాపో. నీళ్ళల్లో శ్రీయం రాయండి. అందరూ కూడా నీళ్ళల్లో ఆకుతో శ్రీయం రాయండి. గంగే జయమునే కృష్ణ గోదావరి సరస్వతి ఆయాంతు శ్రీ మమ అనుకోండి. అందరూ కూడా మీ పూజా ద్రవ్యాలన్నిటి మీద కూడా నీళ్ళని చల్లండి. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం యజమానస్య దురదక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని చ సంప్రోక్ష్య మీ దగ్గర ఉన్నటువంటి గణపతి మీ చల్లండి. దేవం సంప్రోక్ష్య తర్వాత మీ చల్లుకొని మీ ఆవిడ గారు మీ చల్లండి. ఆత్మానంచ సంప్రోక్ష్య అందరూ కూడా అక్షతలు పట్టుకోండి. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. ఆ గణపతి మీద అక్షతలు వేయండి. శ్రీ మహాగణాధిపతిం సాంగం సాయుధం సమాహనౌ సశక్తే పత్ని పుత్ర పరివార సమేతం అస్మిన్ బింబే శ్రీ మహాగణాధిపతిమావాహయామి స్థాపయామి పూజయామి. ఆకు తీసుకొని స్వామివారి మీద గొడుగులా పట్టుకోండియా. అసుని దేపన రస్మాదిషంపన ప్రాణమిహనో దేహి భోగం. అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథా స్థానమపక్వయతే. ప్రాణ ప్రతిష్ఠా సిద్ధిరస్తు. ధ్యానం. అక్షతలు పూలు పట్టుకోండి. మనసులో గణపతయే నమః అనుకుంటూ కూడా అందరూ కూడా గణపతిని ప్రార్థిస్తూ ఉండండి. బీజాపూరగదేక్షుగా మృగలశక్రాబ్జపాశోత్పలవ్యేహ్యగ్రస్త్వవిశానరత్నకలశ ప్రోద్యత్కరాంభోరుహః. యయోవల్లభయా సముద్రకలయా స్విష్టోజ్వలద్భూతయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేరయిష్టార్థతః. గజాననం భూతగణాదిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం. మాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం. ఆశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఉత్తమంగరనాథస్య వ్రతం సంపత్కరం శుభం. భీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్ తం విఘ్ననాయకం. భవసంచిత పాపోఘ విధ్వంసర విచక్షణం. అంధకారభాస్వంతం విఘ్నరాజమహం భజే. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి. తన్నోదంతః ప్రచోదయాతు. శ్రీ మహాగణాధిపతయే నమః. అందరూ కూడా పుష్పాన్ని కళ్ళగద్దుకొని స్వామివారి దగ్గర వేయండి. ధ్యాయామి ఆవాహయామి. మహాగణాధిపతయే నమః. ఆసనం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. అందరూ కూడా 5 సార్లు స్వామివారి మీద నీళ్ళని చల్లండి. కలశారాధన నీళ్లు. పాదయోః పాద్యము సమర్పయామి. మహాగణాధిపతయే నమః. హస్తేష్వర్ఘ్యము సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారికస్థానం ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జే దధాతన. ప్రేరణాయ చక్షసే. యోగశ్యవదమోరసస్తస్య భాజయతే హనః. సతీరివ మాతరః. తస్మారంగమామభోజస్య క్షయాయ జన్మథా. భోజనయథాచనః. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. అనంతరో శుద్ధాచమనీయం సమర్పయామి. అందరూ కూడా అక్షతలు పట్టుకోండయ్యా. ఓం అభివస్త్రాసువసనాన్యరుషాభిధేనో సుదుఘా పూజమానః. చంద్రాభక్తవేనో హిరణ్యాభ్యస్వాన్మథినో దేవసోమా. వస్త్రార్థే అక్షతాన్ని సమర్పయామి. అందరూ కూడా అక్షతలు వేసేయండి స్వామివారి మీద. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదు. ఆయుష్యమగ్రియం ప్రతిపంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ మహాగణాధిపతయే నమః. మళ్ళీ 2 అక్షతలు వేయండి. యజ్ఞోపవీతాది ఆభరణార్థే అక్షతాన్ని సమర్పయామి. అందరూ కూడా గంధము పసుపు కుంకుమ స్వామివారి మీద చల్లండి. అందరూ కూడా గంధము పసుపు కుంకుమ స్వామివారి మీద చల్లండి. గంధద్వారాందురాధరుషాన్ నిత్యపుష్టాంగరీషిణీ. శ్రీగంధాధారయామి. పరాజనే దూర్వారోహంతు పుష్పిణీ. సముద్రస్య గృహాయ మే హరిద్రాచూర్ణ కుంకుమ విలేపనము సమర్పయామి. అలంకరణార్థం అక్షతాన్ని సమర్పయామి. అక్షతై పూజయామి. పుష్పై పూజయామి. అందరూ కూడా గణపతయే నమః అనుకుంటూ మీ దగ్గర ఉన్నటువంటి అక్షతలతో పూలతో
ఆ గణపతికి పూజ చేస్తూ ఉండండి. అందరూ కూడా గణపతయే నమః అనుకుంటూ ఉండండి. ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, జగన్నాథాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షదాన్ని సమర్పయామి. ధూపం చూపెట్టండి. ఇక్కడ ధూపం భజంత్రీలు ఇక్కడ అయ్యగారు ధూపం చూపిస్తారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ధూపం మనస్పత్యుద్భవైర్నానావస్థైర్సుసంయుగం ఆగ్రే సర్వదైవానాం ధూపోయం ప్రతిగృహ్యత. ధూపమాఘ్రాపయామి, దీపారాధనం దర్శయామి. భజంత్రీలు ఇక్కడ ఉన్నటువంటి దీపారాధనకి అందరూ కూడా అక్కడి నుంచే నమస్కారం చేసుకోండి అయ్యా. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ఒక చుక్క నీళ్లు చల్లండి స్వామివారి మీద. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మీ దగ్గర ఉన్నటువంటి ఒక పండుని స్వామివారి దగ్గర పెట్టండి. బెల్లం ముక్కుంటే బెల్లం ముక్క పెట్టండి స్వామివారి దగ్గర, గణపతి దగ్గర. అందరూ కూడా నీళ్లను చల్లండి. ధియోజన ప్రచోదయాదు. చుట్టూ కూడా తిప్పండి. దాని చుట్టూ, ఆ పండు చుట్టూ అర్ధన్వా సత్యేన పరిజుంజామి. అమృతమస్తు శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం గుడగండ సైత ఫలాన్ని నివేదయామి. 5 సార్లు కూడా స్వామివారికి ఆ పండును చూపెట్టండి అమ్మా. అందరూ కూడా చేత్తో స్వామివారికి ఆ పండును చూపెట్టండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. ఓ చుక్క నీళ్లు చల్లని స్వామివారి మీద. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానం ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. భోగే ఫలైస్య కర్పూరైర్నాగవల్లిదలైర్యుధం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత. 2 అక్షతలు వేయండి. అందరూ కూడా తాంబూలం సమర్పయామి. ఇక్కడ అయ్యగారు హారతిస్తారు. అందరూ కూడా అక్కడి నుంచే నమస్కారం చేసుకొని మీ గణపతి చూపెట్టుకొని మీరు కూడా నమస్కారం చేసుకోండి. గట్టి మేళం. ఓం అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం అందరూ కూడా ఒక చుక్క నీళ్లు చల్లండి స్వామివారి దగ్గర. అందరూ కూడా స్వామివారి దగ్గర ఒక చుక్క నీళ్లు చల్లండి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. హారతత్తుకోండి అందరూ కూడా. జయ బలో గణేష్ మహారాజుకి, గజానన మహారాజుకి. అందరూ కూడా అక్షతలు పుష్పాలు పట్టుకోండి. ఓం సుముఖశ్చైవ దంతశ్చ కపిలో గజకర్ణకః వరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః దుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి ఆరంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాజైకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. అందరూ కూడా కళ్ళకత్తుకొని ఆ పుష్పాన్ని స్వామివారి దగ్గర వేసేయండి. పాదార విందయో దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. అందరూ కూడా మనసులో ఆ గణపతి చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తున్నట్టుగా భావన చేసుకొని అందరూ కూడా కళ్ళు మూసుకొని నమస్కారం చేసుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్చింది ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవః. కృపయా దేవ శరణాగత వత్సలా చెప్పండి అందరూ కూడా. అన్యథా శరణం శరణం నాస్తి నాస్తి త్వమేవ త్వమేవ శరణం శరణం మమ మమ తస్మాత్ తస్మాత్ కారుణ్య కారుణ్య భావేన భావేన రక్ష 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 గణాధిప గణాధిప రక్ష 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 సురాధిప సురాధిప ఆత్మ ప్రదక్షిణ
పాదాభ్యక్షర నమస్కారాన్ సమర్పయామి. అక్షతలతో స్వామివారి దగ్గర మళ్ళీ పూజ చేస్తూ ఉండండి. పునః పూజాంచ కరిష్యే. ఛత్రమాచ్ఛాదయామి, చామరాభ్యాం వీదయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికానారోహయామి, అశ్వానారోహయామి, గజారోహయామి. సమస్త రాజోపచార, శక్త్యోపచార, భక్త్యోపచార పూజాన్ సమర్పయామి. మగవాళ్ళు అక్షతలు పట్టుకోండి, ఆడవాళ్ళు వాళ్ళ చేతిలో నీళ్లు వేయండమ్మా. యస్య స్మృత్యాచ నామోక్యదప పూజాన్ క్రియాదిషు న్యూనం సంపూర్ణతాయ సర్వ్యో వందే సురాధిపం. అందరూ కూడా చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అక్కడ స్వామివారి దగ్గర వదిలేసేయండి. అనయా ధ్యాన వాహనాది షోడశోపచార పూజాది భగవాన్ సర్వాత్మకః. ఏతత్ఫలం శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు భవంతో బ్రువంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. అక్కడున్న ఒక పుష్పాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని మీ ఆవిడ గారికి ఇచ్చేసేయండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం అది ధరించండమ్మా. అందరూ కూడా స్త్రీమూర్తులు. అక్కడున్న అక్షతలు తీసుకొని మీ శిరస్సున 2 వేసుకొని మీ ఆవిడ గారి శిరస్సున 2 అక్షతలు వేయండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. అక్కడున్న గణపతి దగ్గర ఉన్న అక్షతలు మీరు వేసుకొని మీ ఆవిడ గారి మీద 2 అక్షతలు వేయండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఆ గణపతిని ముందు కదిలించండి. కొంతమంది అందరూ కూడా కొంత ముందుకి కదిలించండి. యజ్ఞేన యజ్ఞమయదంత దేవాస్తాని ధర్మాని ప్రథమాన్యాసన్న ఏ హనాగం మహిమానస్సజం దేత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః. శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రవేశయామి. అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. నమస్కారం చేసుకోండి. శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ పునఃసందర్శనాయ. ఇక్కడి నుంచి కూడా అయ్యగారు చేస్తూ ఉంటారు. అందరూ కూడా ఆయన చేసేదంతా కూడా దృష్టి మొత్తం కూడా ఇక్కడే ధ్యాసను పెట్టి ఈ కళ్యాణం అయ్యేంత వరకు కూడా ఎక్కడా మనసు లేకుండా ఇక్కడే మనస్సునే నిమగ్నం చేసి ఆ స్వామివారి కళ్యాణాన్ని తిలకించండి. తదాదౌ శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ మహాజనై సహ స్వస్తి పుణ్యాః వాచనం కరిష్యే. దేహవ మధ్యాచమడయా. స్వామివారికి మహాగణాధిపతి పూజా కార్యక్రమం పూర్తయింది. 16 నామాలతో స్వామివారిని అర్చించడం జరిగింది. హర హర మహాదేవ హర. స్వస్తి పుణ్యాసమృద్ధిరస్తు వరుషశత సంపూర్ణమస్తు. సర్వే భక్తజన గోత్రాభివృద్ధిరస్తు. సర్వే భక్తజన వంశాభివృద్ధిరస్తు. శాంతిః పుష్టిస్తుష్టిశ్చాస్తు. శుభమో శుభమస్తు. పునరపి గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. సర్వసంపదస్తు. శుచీవో హవ్యామరుతః శుచీనాకో శుచిగంహినామ్యద్భరగో శుచిభ్యః. అగ్నిశుచివ్రతమశుచిర్విప్రశుచిః కవిః. ఉదగ్నేశుచయస్తవ శుక్రాభ్రాజन्तైరతే. ఏతోన్వింద్రముస్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా. శుద్ధైరుద్ధైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వాన్మమత్తు. శుద్ధోరయన్నిదారయ శుద్ధమమధ్య సౌమ్యః. శుద్ధవృత్రాణి జిఘ్నసే శుద్ధవాచం సిసాసుసి. తేన దేవాః పవిత్రేణ తేన సహస్రధారేణ ప్రాజాపత్యం పవిత్రం తేన బ్రహ్మవిదో వయం. ఇంద్రస్సు నీతి సహమా పునాతు. యమో రాజా ప్రపునాభిః పునాతు మా. రాజ్యాన్ దిశ దేవార్ద్విజో మార్జయంతాః. ప్రతీచ్యాన్
दिशि गृहाः पशवो मार्जयन्ताम् दिश्यापवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायाम् दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् ब्राह्मणेभ्यो नानागोत्रेभ्यो नानानामभ्यः श्रीलक्ष्मीनारायण उमामहेश्वर आदित्यादिनवग्रह स्वरूपेभ्यः लक्ष्मीनारायण उमामहेश्वर आदित्यादिनवग्रह प्रीत्यर्थौ स्वस्ति पुण्याः वाचन मन्त्र जप दक्षिणां मनसोत्साह अपरमित हिरण्यं तुभ्यमहं सम्प्रददे नमः स्तोष्पदे प्रतिजानी ह्यस्मान् स्वावेजो अनमीवो भवानः यत्मे महे प्रजदन्नाजुजश्वसन्न एधिद्विपदे झुञ्जदुष्पदे स्तोष्पदे शक्मया समोसदाते दक्षीमहिरण्वया गातुमद्या आवः क्षेम उदयोगे वरण्णो यूयं पाद स्वस्तिभिः सदा नः वास्तोष्पदे विश्वारूपाण्या विशन्ति सखाजुजेव एधिनः शुभगो शुभौ शिवगो शिवं वरुणवास्तुपुरुष ब्रह्माण देवताभ्यो नमः यथास्थानं प्रवेशयामि आपयित्वा उभेषजीरापो अमी वजातनीः सर्वस्य भेषजीस्तास्ते कृण्वन्त भेषजम् आमयावी चिन्वीता को वै भेषजम् भेषजमेवास्मै करोति सर्वमायुरेति भजन्त्रीलो सर्वेषां भक्तजनानां प्रोक्षयेत् శివయ్య గారు కూడా ఇలా భక్త మహాశైలకి విజ్ఞప్తి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా గణపతి పూజ పుణ్యాహవాచనాన్ని పూర్తి చేసుకొని ఇప్పుడు స్వామివారి కళ్యాణాన్ని ప్రారంభిస్తున్నారు బ్రాహ్మలు. కావున అందరూ కూడా ఒక్కసారి హర నమ పార్వతీపదయే హర హర. అందరికీ నిద్ర వస్తున్నట్టుగా ఉన్నది. ఈరోజు మహాశివరాత్రి. మనకి ఓపిక అనేది మానవులకి చాలా తక్కువ. అందులో ఇలాంటి సమయాల్లో ఓపికగా ఉండాలంటే పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటేనే మనం ఓపిక ఉంటుంది. ఆయన అనుగ్రహం లేకపోతే అయ్యగారు ఏదో చెప్తున్నాడు, గురువు గారు ఏదో ప్రవచనం చెప్తున్నారు, ఏదో వినాలి, కాస్త పుణ్యం వస్తుందనే ధ్యాసలోనే మనం ఉంటే పుణ్యం కాకుండా పాపం వస్తుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. మొత్తం నిద్ర కాదండి, ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అదే గురుగారు ఆ విధంగా ఇప్పుడు స్వామివారి కళ్యాణాన్ని బోలా శంకర భగవానుకి, బోలా శంకర భగవానుకి, బోలా శంకర భగవానుకి. పూర్వోక్తే వంగుల విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వర బుద్ధిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్య దేవదేవస్య అఖిలో ఘోర ఘోరధరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. హర నమః పార్వతీపదయే హర హర మహాదేవ హర. భోలా శంకర భగవానుకి. లోక సంరక్షణార్థం స్వామినః రక్షాబంధనం కరిష్యే. అమ్మవారికి అయ్యవారికి రక్షాబంధన కడుతూ ఉన్నారు. హర నమః పార్వతీపదయే హర హర మహాదేవ హర. అందరూ కూడా గట్టిగా భజన చేయండి. అందరూ కూడా చేతులు పైకెత్తి అందరూ కూడా ఓం విశ్వేత్తాదే సవనేజ ప్రవాచ్యాయ జగర్థ భగవన్నింద్ర సుష్పదే ఆరావదయ్యత్వరదం భృతం వస్వభావృణో
రక్షాబంధన ముహూర్తః శుభముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు సర్వేషాం బ్రాహ్మణానాం అహరహర నిష్ఠాన లక్షణతో దినమత్యంతౌ స్వామినః యజ్ఞోపవీత భజంత్రీలు మీకు ఇచ్చినటువంటి రక్షాబంధనాలు ఉన్నాయి కదా, ఆడవాళ్ళు ముందుగా మగవాళ్ళకి కుడి చేతికి కట్టండి. बोलो बोलो सब मिल बोलो ओम नमः शिवाय। बोलो बोलो सब मिल बोलो ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। మగవాళ్ళు ఆడవాళ్ళకి ఎడమ చేతికి కట్టండి. ओम नमः शिवाय। बोलो बोलो सब मिल बोलो ओम नमः शिवाय। छोटू जटा में गंगा धारी त्रिशूलधारी डमरू बजाए। ढम 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 डमरू बजा। ढम 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 डमरू बजा। गूंज उठाओ नमः शिवाय। गूंज उठाओ नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। हर ओम नमः शिवाय। हर हर महादेव। స్వామివారికి ఇప్పుడు యజ్ఞోపవీత ధారణ జరుగుతుంది. అందరూ కూడా ఆ యజ్ఞోపవీతాన్ని నమస్కారం చేసుకోండి. అలానే ఇక్కడ బంగారపు యజ్ఞోపవీతాన్ని స్వామివారికి వేస్తున్నారు. అలానే వెండిది వందనపు శ్రీనివాస్ గారు దంపతులు ఆ వెండి యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. ఆ యజ్ఞోపవీతాన్ని బంగారంది అలానే పూలతో తయారు చేసినటువంటి దారంతో తయారు చేసినటువంటి బ్రహ్మగ్రంథి యజ్ఞోపవీతాన్ని మూడు కూడా స్వామివారికి వేస్తున్నారు. హర నమ పార్వదేవతయే హర హర మహాదేవ హర. స్వామినః ఆచమ్య ప్రాణానాయమ్య. ఓం అందరూ కూడా గట్టిగా భజన. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్కారు ఆయుష్యం శ్రియం ప్రతిముంజ శుభ్రయజ్ఞోపవీతం బలమస్తు తేజః. పార్వతీపదయే హర హర మహాదేవ హర. కృత్వా ఆచమ్య పునః ప్రాణానాయమ్య. యజ్ఞోపవీత ధారణ ముహూర్తః శుభముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. చతురావరాన్ బ్రాహ్మణాన్ శ్రుతశీల విత్త గుణ సంపన్నాన్ సమవేతాన్ కార్యకుశలాన్ వరప్రహిణీయాదు. స్వామినః సప్త ఋషీన్ ప్రార్థయేత్. కశ్యపోత్రి భరద్వాజో విశ్వామిత్రోథ గౌతమః వసిష్ఠో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయస్తథా. తే ఋషయః దేవస్య వందనం కృత్వా నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే గృణీమహే.
పరమేశ్వరుడు సప్తఋషుల్ని పిలిచి మీరు మంచి యోగ్యురాలైనటువంటి కన్యను తీసుకురండి అని చెబితే వాళ్ళంతా తిరిగి హిమవంతుని యొక్క కుమార్తె అయినటువంటి చతుస్సాగర పర్యంతం గో మహాదేవేభ్యః శుభం భవతు. ధ్రువత్రయారుజేయ ప్రవరాన్విత నిరావరణ పరానంద చిదాగార పరవాసుదేవ గోత్రోద్భవస్య త్రికోణ శర్మణ పౌత్రీ. చతుస్సాగర పర్యంతం గో మహాదేవేభ్యః శుభం భవతు. కాశ్యప ఆవత్సార నైద్రువత్రయారుజేయ ప్రవరాన్విత నిరావరణ పరానంద చిదాగార పరవాసుదేవ గోత్రోద్భవస్య హిమవత్యర్మణ పుత్రీ. సాగర పర్యంతం గో మహాదేవేభ్యః శుభం భవతు. కాశ్యపావత్సారణై ధ్రువత్రయారుజేయ ప్రవరాన్విత నిరావరణ పరానంద చిదాగార పరవాసుదేవ గోత్రోద్భవా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా ఆదిమధ్యాంతరహితా ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ సర్వలక్షణ సంపన్నా ఖమ్మం పట్టణ నివాసిని శ్రీ భ్రమరాంబాదేవీ నామ్నీ కన్యా జగదంబా మహారాజ్ఞీకి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. లోక సంరక్షణార్థం స్వామినః ధర్మ ప్రజా సంపత్త్యర్థగ్గుస్త్రియముద్వహే పూర్వోక్తే మంగున విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. అందరూ కూడా అక్షతల వాసం చూసి వెనకాల వేసుకోండి. పూర్వోక్తే మంగున విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్య దేవదేవస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతరహితస్య పురాణ పురుషస్య గణిత గణితానైక దివ్యావతారస్య శ్రీ భ్రమరాంబా సమేత కుండమల్లేశ్వర స్వామి దేవతాముద్దిశ్య భ్రమరాంబా సమేత కుండమల్లేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం స్వామినః దివ్య లీలా శాంతి కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి. అందరూ కూడా చెప్పండి. మదీయ గృహం ఆచంద్రార్కం అనేక వైశేషిక సుఖ అనుభవ పరంపర అభివృద్ధి అర్థం మదీయ గృహం ఆగతం ప్రత్యాగతం ఇమం ఈశ్వర స్వరూప వరం విధినా మధుపర్కేణ పూజయిష్యే. నమస్కారం చేసుకుంటూ ఉదర్గం కూర్చొని దాది. ఓం శ్రీ మహావిష్ణు స్వరూపస్య వరస్య ఉత్తరతో దాతా దక్షిణత పత్ని కూర్చం ప్రయచ్చతి. శ్రీ మహావిష్ణు ఈశ్వర స్వరూప వరస్య ఉపాభ్యామిదమాసనం ఇదమావాహనం ఇదంతే పాద్యం. స్వామివారి పాద ప్రక్షాళన జరుగుతుంది. అందరూ కూడా గట్టిగా ఒకసారి భజన. అందరూ కూడా భజంత్రి బ్రహ్మ కలిగిన పాదం ఈశ్వర స్వరూప వరస్యాభాభ్యామిదమాసనం ఉదగ్రం కూర్చందాతి రస్మిన్ మరో రాష్ట్రపతి యదిశోపవిశది రాష్ట్రపదస్యాచార్యాసందేమానపత్యోగం ఆపపాద్యాది దాతా ప్రాహ ఆపపాదావమేనే ద్విషంతన్నాగయంతు మే అస్మిన్ కులే బ్రహ్మవర్చస్య దాని పూర్వం దక్షిణ పాదం ప్రక్షాళ్య తతో వామ పాదం ప్రక్షాళయే. ఓం నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే పదో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ యో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. చెప్పడం ఆయన ఏనాడు నా మాట వినడో ఇవి ఎక్కువగా వినపడతాయి. కానీ పరమేశ్వరుడు ఏం చేశాడంటే పరమేశ్వర లీలలు చెబుతున్నాను. శివరాత్రి నాడు పుణ్యం అన్నమాట.
శివరాత్రి నాడు శివ వైభవంతో భార్యాభర్తల విషయం చెబుతున్నాను. మింగమంటావా అన్నాడు విషాన్ని. విషాన్ని మింగమంటావా అంటే విషాన్ని మింగమంటారా ఎవరన్నా? అప్పుడు మంగళసూత్రం అప్పుడు చెప్తాను, ఒకవేళ టైం ఉంటుందో లేదో అని ఇప్పుడే చెబుతున్నా. ఒక్కోసారి వాళ్ళు అంటారు, అప్పుడు చెప్పాలి. అంటారు, అప్పుడు ఆపాలి. మీకు తెలియదు స్టేజ్ దగ్గర అక్కడ మేము ఏం చేస్తున్నాం. ఇప్పుడు ఎందుకు టైం వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళందరూ తిరుగుతున్నారు కానీ టైం ఇచ్చారు. మనమే పెద్ద కోసం కాదు, ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. కాబట్టి ఆ దివ్యమైనటువంటి అమ్మవారు మింగమంటావా అన్నట్ట. అప్పుడు ఏం చేసిందంటే మృంగెడువాడు విభుండని మృంగెడు నది గరళమనియు మేలని ప్రజకు మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో. మంగళసూత్రం ఒక దేవత, అందుకనే దేవత మెళ్ళలో కడతారు. అందుకనే ఒక ఆయన అడిగాడు, ఆడవాళ్ళు ఎందుకు కొట్టుకోవాలి, మగవాళ్ళు కొట్టుకోవచ్చు. ప్రశ్న మంచిదే, వింటావా అన్న. వింటానన్నాడు. ఇది వెటకారంగా అడిగావా, తెలుసుకోవాలని అడిగావా? తెలుసుకోవాలని అడిగాను గురువు గారు అన్నాడు. ఆడవాళ్లే కట్టుకోవాలంటే మంగళసూత్ర దేవతాయై నమః. మంగళసూత్రం ఒక దేవత, స్త్రీలింగం. దేవత అంటే స్త్రీలింగం. మరి ఈ భూమి మీద దేవతలు ఎవరు? ఈ భూమి మీద దేవతలు అంటే ఆడవాళ్ళు. గృహం అనే దేవాలయంలో దేవత ఎవరంటే స్త్రీ. అందుకనే ఘంటసాల అంతకుముందు ఒక పాట పాడాడు. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అని చెప్పి పిల్లాన్ని దండం పెట్టమని నేను చెప్పను. ఒక్కోసారి దండం పెట్టాల్సి వస్తుంది, చీపిరి కట్టో చేతిలో తీసుకున్నప్పుడు, అది వేరు. కాబట్టి దేవత ఎవరు అంటే ఆమె. దేవత మెడలో దేవతని కడుతున్నారు. అందుకని ఆ దేవతకు నమస్కారం చేయాలి. ఏ స్త్రీ వచ్చినా బొట్టు పెట్టి పంపించాలి. ఇంట్లో ముత్తైదు మన ఇంటికి వస్తే వెళ్తున్నానమ్మా అంటే ఓ అని అనకూడదు, బొట్టు పెట్టి పంపించాలి. అందుకని ఎవరు లేకపోతే మనం మొఖాన బొట్టు పెట్టుకున్నప్పుడు మన మెడలో ఉన్నటువంటి మంగళసూత్రమే ముత్తైదు. ఆమె పెద్ద ముత్తైదు, ఆమెకు బొట్టు పెట్టాలి. అందుకని మంగళసూత్రానికి బొట్టు పెట్టాలి. అలాంటి పుణ్య దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి విశేషంతో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకని ఈ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి విశేషాలలో, కథలలో అనేకమైనటువంటివి భర్తని రక్షించినటువంటివి ఉన్నాయి. ఈమె 3 శక్తులకు అధీనమైనటువంటి శక్తి పార్వతీ అమ్మవారంటే. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. అందుకని ఈమె శక్తి. శక్తివంతురాలు ఎవరు అంటే అమ్మ. భూమి మీద శక్తివంతురాలు ఎవరంటే స్త్రీలు. శక్తి ఎక్కువ, ఓపిక ఎక్కువ. మీరు అనుకుంటారు అమ్మాయి సన్నగా అర్నవ్వే నవ్వగాని అనుకుంటాం మనం, కానీ మగవాడి కంటే ఎక్కువ పని చేస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మగవాడి కంటే ఎక్కువ పని చేస్తుంది. ఆమెకు అంత పని చేస్తున్నానని తెలియదు. వీడు ఊరికే సోఫాలో కూర్చొని కాఫీ పెట్టరు, కాఫీ పట్టురా అంటే సరిపోయిందా? పాలు తీయాలి, కత్తెర దొరకాలి. వీడు ఎక్కడో కత్తిరించుకుంటే ఈ కత్తెర అవతల పారేసాలంటే మళ్ళీ కత్తెర తెచ్చుకోవాలా, మరి పాలు కాచాలి, మళ్ళీ డికాషన్ వేయాలి, మళ్ళీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువైందో తక్కువైందో చూడాలి. వాడు మంచివాడైతే తాగుతాడు, లేకపోతే ఊరికినే తాగుతానా, కింద సాసరక్కర్లేదా, మళ్ళీ వెళ్ళి సాసర తేవాలి. సాసర తేగానే వేడిగా ఉంటే వేడి అక్కర్లేదా, మళ్ళీ వేడి కాచుకు రావాలి. ఏదో సినిమాలు చూపించాలి, ఏమంటే రేపు వస్తానన్నారు కదా అంటుంది భార్య. సరేలేవే వెళ్ళిపోతున్నాను నేను, రైల్వే స్టేషన్లో పడుకొని వస్తాను. నువ్వు ఏదంటే అది రివర్స్. అలా ఉండకూడదు. పుణ్యమైనటువంటి మహానుభావుడికి చక్కగా పాద ప్రక్షాళన జరిగింది. తదుపరి కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. నమ పార్వతీపతయే. హర హర మహాదేవ హర మయ మహోమయ శోమయేంద్రియం వీర్యం కూర్చాభ్యాం పరిగృహ్య బ్రహ్మయేనారుహరియాపైత్యుత్వా అరుహరియావః ఆమా గణయసి రావర్చ దాసకోంసు జపయ సాతే చ ధాజా ధమ్మా ప్రియం ప్రజానాం గురువధిపతిం శోణా అంజలా వేగదేశానీయమానో వరో విరాజోః సియజుర్జ పిత్వా విరాజోదోహోజ విరాజోదోహమసి యమమవద్యాయ విరాజ శేషం పురస్తాన్నీయమాన సముద్రం వైత్యభిమంత్రయతే
समुद्रं वप्रहिणो विश्वायो निमपि गच्छता अक्षद्रं प्रजया भूया सम्मापरासे जमत्पयः अत्र वासो गवादिकं यथाशक्ति दत्त्वा परमलं कृत्या अर्चद प्राच्यद प्रियमेदासो अर्चदा अर्चन्द पुत्रका उत पुरन्न दुष्पच्छदा अर्चद प्राच्यद स्वामवार कल्याण స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా వస్త్రాలు అమ్మవారికి స్వామివారికి బాల త్రిపుర సుందరి కై కొన్నుముగారతి. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారి భక్తులు స్వామివారికి అమ్మవారికి నమస్కరిస్తూ నూతన వస్త్రద్వయం పట్టు మధుపర్కద్వయం. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి అమ్మా. సాయయ్య గారు వస్తున్నారు, అందరి దగ్గరకు వచ్చి తీసుకుంటారు అయ్య గారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం హస్తం ప్రక్షాళ్య విరాజమ్య గౌరస్య మహదవాత్మాపవాత్మానంజహి కుండమల్లేశ్వరమనో మమజ హిమవజ్జర్మనో ముష్యజ అగ్నిప్రాష్టాద్ ప్రథమస్య హి వేద యథా హవిః అనష్టమస్మాకం కుర్వన్ బ్రాహ్మణో బ్రాహ్మణేభ్యః. ఓం ముత్సృజదా దాదా సిద్ధవన్నం భూతమిత్యుక్తే దాదా భూతం సా విరాట్ తన్మాక్ష యతస్య దేవీయ తన్మవోర్జందాః. ఓం కల్పయదా తదన్నమత్తరిద్భాగే భూమో నిక్షిపేతు కన్యకా పితా పితామహో భ్రాతా స్వకుల్యో జననివే నివేత్రాదిపాత్రస్తతండులేషు సహోపవిశతః. అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు సంపూర్ణ సకల పుణ్య ఫల అవాప్తి అర్థం సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహం కరిష్యే. అందరూ కూడా మధ్య వేలతో నీళ్ళను ముట్టుకోండి. కన్యాదాన సమయే యథాయుక్తి మహాసంకల్ప మంత్ర పఠనం కరిష్యే. అధానంద వీర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాభ్రయమాణస్య మహాజలోఘస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్త महदहंकार पृथिव्यापस्तेजो वायुराकाशाद्यावरुणैरावृतेऽस्मिन् महदि ब्रह्मांड खण्डयोर्मध्ये आधार शक्ति श्री कूर्मवराह वैष्णवानंद नागशेष दक्षकाष्ट दिग्गजो परिप्रतिष्ठिते अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानाम् उपरितले भुवस्वर्महर्जनस्तपस्सत्यमित्योद्भजल्लोकानामथो भागे चक्रवालशैल मध्यगत महासमेरो सहस्रशिखरानुवर्तिनि महानालायमान फनिराजराजस्य शेषस्य सहस्र फनावनि मंडल मंडिते ऐरावत पुंडरीक वामन कुमुदांजन पुष्पदंत सार्वभौम सुप्रतीकाख्याश्च दिग्दण्डे शुण्डादण्डोत्तम्भिते अमरावत्य शोकवत्यम्भोजवती रैवती सिद्धवती साध्यवती गान्धर्ववत्यलकादित्यादि पुण्यपुरी विराजिते इंद्राग्नीयमनिरुत वरुण वायुकुबेरैशानाश्च दिक्पालकपालिते महेन्द्रमलय सख्य सुक्ति हिमवद्वृक्षद्विन्द्यपारियात्र सप्तकुलाचल मतंग हिरण्यशृंग बाल्यवत्किष्किन्ध ऋष्यशृंगाख्य पंचमहानगाधिष्ठिते रामशिबिरन्ति मरुद्भगीरथानंग शिशिबिन्दुगयाम्बरीश दिलीपनृग भरत ययाति मान्धातृसुहोत्राख्य षोडश महाराजैः परिपालिते कार्तवीर्य सगर पुरूरव पुरुकुत्सनन हरिश्चन्द्राख्य षट्चक्रवर्तिभिरधिष्ठिते अंगवंग कलिंग काश्मीर काम्भोज सौवीर सौराष्ट्र महाराष्ट्र मगध मालव नेपाल केरल चोल पांचाल गौर मलयाल
సింహలద్రవిలద్రావిద కర్ణాటనాట కర్వాటపనాటపానాట సాట్యపులింద్రాంధ్ర ప్రోన్నతుషాన్న భోజ గుప్తురు గురుగాంధార విదర్భ విదేహ బాక్లిక బర్బర కేకయ కోసల కుంతల కిరాత శూర సేవన టంకన కొంకణ మత్స్య మధ్య పార్శ్వ ఘూర్జర యావన జ్వాలాంధ్ర సాలవసేది సింధ్యవత్యాద్యనేక విశేష దేశ భాషా భూమిపాలా చిత్రితే భాగీరథి గౌతమి నర్మదా యమునా కృష్ణవేణి తుంగభద్రా రేణుకా మలాపహారి కావేరీ కృతమాలా తాంబర్వర్ణి విశోక కౌశకీ దండకీ విచిత్రికా వశిష్ఠ ప్రవరా కాశ్యపి సరయు సర్వపాపః కుశావతి ఫల్గుని కరతోజా పుణ్యదా ప్రణీతాద్యనేక పుణ్యనదీ పవిత్రిదే అయోధ్యా మధురా మాజా కాశీ కాంచీ అవంతికా పురీద్వారావత్యాది పుణ్యపురీ విరాజితే గంగా బాలుకాభిः సప్త ఋషి మండల పర్యంతం కృతరాజేర్వర్ష సహస్రావసాన ఏకైక బాలుకాపకర్షక్రమేణ సర్వదా శపకర్ష సంమితకాలే శివలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం గోధూమైర్నక్షత్రమండల పర్యంతం కృతరాజేర్వర్ష సహస్రావసాన ఏకైక గోధూమాపకర్షక్రమేణ సర్వదా శపకర్ష సంమితకాలే శివలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం మాసైర్ధ్రువమండల పర్యంతం కృతరాజేర్వర్ష సహస్రావసాన ఏకైక మాసాపకర్షక్రమేణ సర్వదా శపకర్ష సంమితకాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం. అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి. మమ అనాది అవిద్యా వాసనయా అస్మిన్ సంసారే విచిత్రాభిః విచిత్రాసు నానా యోనిషు పునః పునః అనేకదా జనిత్వా కేన వా విశేషేణ ఇదానీం మనుష్య జన్మ ప్రాప్తవతః మయా సహ దశ పూర్వేషాం దశ అపరేషాం మత్ వంశ్యానాం మాతృ వంశ్యానాం సర్వేషాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత పరబ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహం కరిష్యే కన్యాంగనక సంపన్నాంగనకాభరణైర్యుతాం దాస్యామి శంభవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయా కన్యే అరుణాచలైః కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే చతుస్సాగరపర్యంతం గో మహాదేవేభ్యः శుభం భవతు కాశ్యపావత్సారణేభ్యవత్రయా విజయ ప్రవరాన్విత నిరావరణ పరానంద చిదాకార పరవాసుదేవ గోత్రోద్భవా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా ఆదిమధ్యాంతరహితా ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ సర్వరక్షణ సంపన్నా శ్రీ పార్వతీనామ్నీ కన్యా చతుస్సాగర పర్యంతం గో మహాదేవేభ్యः శుభం భవతు. సద్యోజాత వామదేవాఘోర తత్పురుష ఈశాన పంచారుజేయ ప్రవరాన్విత నిరావరణ పరానంద చిదాకార పరవాసుదేవ గోత్రోద్భవాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ ఆదిమధ్యాంతరహితాయ పురాణ పురుషాయ సకల సురాసుర మణిమకుట రంజిత చరణారవింద యుగలాయ శ్రీ పరమేశ్వర శర్మనే వరాజ తుభ్యం ప్రజాదహత్వకర్మభ్య ప్రతిపాదయామీతి కన్యాముదకపూర్వం దత్వా భజంత్రీలు స్వస్తి ప్రతివచనం స్వస్తి దేవస్యత్పాద విదుప్రథమే శ్రీర్బాహుభ్యాం ఓష్ణాస్తాభ్యాం ప్రతిగుణాభిరాజాత్ వావరుణో నైరుదేవి దక్షిణే ప్రజాపతయే కన్యా సేనామతత్వమస్య వయోధాత్రే వయోమఖ్యమస్తత్ప్రతిగ్రహీత్రే కైలంగస్మారాత్ కామకామాయ కామోదాత కామప్రతిగ్రహీత కామకోదపుత్రమావిద కామేన స్వా ప్రతిగుణ
कामैदत्ते एषाते कामदक्षिणा उत्तानस्वामी प्रतिगृह्णातु प्रजापतये कन्या कन्यादानं तुभ्यमहं सम्प्रददे कन्यादानदात् पुण्यार्थं यथाशक्ति दक्षिणा तुभ्यमहं सम्प्रददे नमः धर्मे च अर्थे च कामे च त्वयैषा नातिचरितव्या स्वामिनः नातिचरामि స్వర్గం కూడా కాదు, బ్రహ్మలోకం కలిగి వెళుతూ వెళుతూ దీవిస్తారు. పితృదేవతల దీవెనుంటే పిల్లలు పుడతారు. పితృదేవతల యొక్క శాపాలు కనుక ఏదైనా ఉంటే మనకు వంశాభివృద్ధి. అసలు మీ ఊళ్ళో ఉన్న వేద పండితులు అర్చకులు, నేను ఇప్పటికి 40 సంవత్సరాలు బట్టి పెళ్లిళ్ళు వ్యాఖ్యానాలు చేస్తున్నా, రేడియోలో చదువుతున్నా. అసలు ఎంత టైములో ఇన్ని మంత్రాలు చదివేటువంటి వాళ్ళు ఏకైకగా మీ ఊళ్ళోనే చదువుతున్నారండి. ఆ ఈఓ గారు ఎంత ప్రేమగా చూసుకుంటే వాళ్ళని అట్లా చదువుతారండి. అంతటి మన ఈఓ గారు కూడా ఒకసారి తప్పట్లు కొండ మంచివాడే. ఇంత చక్కగా చేస్తూ ఆనంద పారవస్యంతో చక్కగా మంత్రం చదివాడు. అందుకని వ్యాఖ్యానం చేస్తున్నాను. తుభ్యమహం సంప్రదతే అంటే మా అమ్మాయిని నీకు ఇస్తున్నాను, మొత్తం పెత్తనం నీదే, కానీ ఏదైనా ఇబ్బంది వస్తే నాతో చెబితే నేను పరిష్కారం చేస్తా. నువ్వెవడి వాయ్, నా పెళ్ళాం నా ఇష్టం అని అంటారేమోనని మహర్షులు ఏం చెప్పారు? తండ్రికి చెప్పుకోవచ్చు, నా అన్న మీ అల్లుడు అంత మంచివాడేమో అనుకున్నామో కానీ అంత కానా అంటే అమ్మా ఉండమ్మా, ఏం అల్లుడు గారు ఆ మాత్రం చూస్తున్నావు కదా, లోకంలో జాగ్రత్తగా చూసుకోవాలి కదా భార్యని అని కన్న తండ్రి అల్లుడు గారికి చెప్పే అధికారాన్ని ఈ పెళ్లి సమయంలో మామగారు అట్టి పెట్టుకున్నాడు. తప్పట్లో కొట్టండి. కాబట్టి అంత చక్కగా చదివారు మంత్రాలు. అసలు వాళ్ళు చదువుతుంటే తెల్లవారిన దాకా చెప్పాలనిపిస్తుంది నాకు. అసలు ఎంత చక్కగా ఎంత స్పష్టంగా ఒక్క మంత్రాన్ని కూడా పోనివ్వకుండా సశాస్త్రీయంగా చదువుతున్నారు. ఎందుకంటే మనం పెళ్లిళ్ళలో కూడా చదువు. భ్రమరాంబా సమేత గుండు మల్లేశ్వర స్వామి ధ్యాన సావధాన శ్రీమన్మోదకదంత భాష పరుశూన్ హస్తైశ్చతుర్భిర్యతః భక్తానామభినేష్ట కార్య విలసత్సి సిద్ధి విఘ్నేశ్వరాః శుద్ధ స్వర్ణ నిభ ప్రసన్న వదనః కృష్ణాజినాలంకృతః గౌరీ గర్భ సముద్భవః స భవతాం కుర్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ భ్రమరాంబా సమేత గుండుమల్లేశ్వర స్వామి ధ్యాన సావధాన భూతేశ పరమేశ్వర పశుపతీన్ భూత ప్రియ శంకర కారుణ్యాంబు నిధి కళానిధి కళా మౌలిర్గుణాంబో నిధి వామాంగే హిమవద్గిరి ప్రియ సుతా గంగా గవర్ధే ధృతా కళ్యాణోత్సవదత్పరః స భవతాం కుర్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ భ్రమరాంబా సమేత గుండుమల్లేశ్వర స్వామి ధ్యాన సావధాన ఈశార్దాంగ నివాసిని పశుపతేరానంద సంవర్ధని కళ్యాణి గిరినాయక ప్రియ సుతా గౌరీ భవానీ శివా శ్రీ పంచాక్షర మంత్ర పాఠ నిరతా కాత్యాయని పార్వతీ నిత్యానందమయీ శివః స భవతాం కుర్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ భ్రమరాంబా సమేత గుండుమల్లేశ్వర స్వామి ధ్యాన సావధాన బ్రహ్మణశ్చతుర్ముఖానాం పరమేశ్వరస్య పంచముఖానాం కుమారస్వామినశ్చన్ముఖానాం సప్త ఋషీణాం అష్టవసూనాం నవగ్రహాణాం
दशावताराणाम् एकादश रुद्राणाम् द्वादशादित्यानाम् त्रयोदश विश्वेषाम् देवानाम् पञ्चदशाहुतीनाम् षोडश कलानाम् सप्तदश प्रजापत्यक्षराणाम् अनक्षत्रयोगकरणमुहूर्तरत्नहोरात्रे कार्णवाभ्यस्मादशाभ्यक्षराणाम् निरन्तरमनुकूलाः अस्य मुहूर्तस्य सुदृढौ सुवारौ सुनक्षत्रौ सुयोगौ सुकरणौ सुचन्द्र फलकल्पयन्तु सर्वे ग्रहाः सुनक्षत्राः शुभैकादशस्थानफलवरदा सुमुहूर्ता सुप्रसन्ना वरदा भवन्तु तानो देवी दुहवा धर्म यच्छतु आत्माहारमन्तरभूः ध्रुवस्पृष्ठानिदाजलिः द्विजस्वा सर्वावाञ्छन्तो आत्मत्राक्रमणिप्रदो ध्रुवाद्यौ ध्रुवापृथिवी ध्रुवं विश्वमिदं जगतो ध्रुवाहवर्मवादिने ध्रुवो राजा पितामहौ इहैवैहिमाम्यदिष्टाः पर्वत इवाभिजातरिः इन्द्रैलेह ध्रुवस्तिष्ठा इह राष्ट्रमुदारय अभिदिष्टमृदन्यतः अधरेदं दुरुद्रवः इन्द्रैव वृक्षादिष्ठा अवः क्षेत्राणि सञ्जयन्नो इन्द्रयेण मदीधरतु ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवादिब्रवन्न अयं च ब्रह्मणस्पतिः ध्रुवं ते राजा वरुणः ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् अभ्रादुद्धेन् बोला शंकर भगवान की जय। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते मांगल्यगौरी देवताये नमः तव पादारविन्दयोः दिव्यसुवर्णमन्त्रं समर्पयामि भावनया आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि चक्रचामराज सकल सर्वोपचार पूजां समर्पयामि यस्या स्मृत्यात् नामोक्तिनमः पूजां क्रियात् शून्योनं सम्पूर्णं भक्ते परमेश्वरे पूजितं मया देवी मया ध्यानावाहनात् षोडशोपचार पूजां भगवती सर्वात्मके तत्फलं मांगल्यगौरी देवतार्पणमस्तु అందరూ కూడా ఆ మాంగళ్యానికి నమస్కారం చేసుకోండి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర భోలా శంకర భగవానుకి అందరూ గట్టిగా భజన చేయండి అందరూ కూడా मंगलाचार प्राप्त दंपत्यो संग्रहे सनक्षत्रे దయచేసి సంవత్సరానికి వందలం బియ్యం పిలుస్తాము ఎవరు లేవద్దు వాళ్ళ వందొచ్చేంత వరకు ఎవరు లేవద్దు వాళ్ళ పెరిగామమ్మా వాళ్ళ వందొచ్చేంత వరకు ఎవరు లేవద్దు వందలం బియ్యం పిలుస్తాము మళ్ళీ పోసిన వాళ్ళు వాళ్ళ స్థానంలో కూర్చొని చేసి ఎవరు నిలిచేవద్దు
దయచేసి అర్థం చేసుకోండి, ఎవరు లేవద్దు. కళ్యాణి కూర్చొని వాళ్ళు ఎవరు రావద్దు. దయచేసి మేము పిలుస్తున్న తర్వాత ఎవరు ముందు దర్శనం రావద్దు. ఇవాళ స్టార్ట్గా చేయండి. తలంబ్రాలు పోసిన దంపతులు ఎవరి స్థానాల్లో వాళ్ళు అక్కడికి వెళ్ళి నుంచోవాలండి. మళ్ళీ అక్షతలు వేయంగానే మీ కార్యక్రమం పూర్తవుతుంది. అప్పటిదాకా పూర్తి కాదు. హారతి ఇస్తారు, తలంబ్రాలు అక్షతలు వేస్తారు, అప్పటితో కార్యక్రమం పూర్తవుతుంది. तन्मिथनौ मिथुनमेवास्य तद्यज्ञे करोति प्रजनाय प्रजायते प्रजया पशुभिर्यजमानः अधो अर्धो वा एषात्मनः यत्पत्नी यज्ञस्य सन्ध्याशिथिलं भावाय प्रजनस्त्वावयगो सुपत्नीरुपसेति मेत्याः यज्ञमेव तन्मिथुनी करोति भूनेति रिक्तं धियादायति प्रजाज्ञे दीनां वयोस्योचति राघोरदैत्याः आयुधमेवैदामाशास्ते यो वेदां ब्रह्मणो वेदामृतेन वृतां पुरी तस्मै ब्रह्मण ब्रह्मादाय कीर्तिं प्रजां ददुः ब्रह्मग्रन्थि मुहूर्तः शुभमुहूर्तस्तु
ప్యాకెట్ తీసుకురావా గణేష్, 2 పాల ప్యాకెట్లు తీసుకురావా. సార్ మీరు కొంచెం సైడ్ జరగాలండి సార్, సైడ్ జరగాలి మీరు సార్, మీరు కొంచెం సైడ్ జరగాలి. స్వామివారి హారతి ఇస్తున్నారండి. వెనకాల వాళ్ళు కనపడాలంటే మీ ముందు వాళ్ళు కూర్చోవాలి. కూర్చోమండి సార్, మీరు కూర్చోండి. వెనకాల వాళ్ళు కనపడాలంటే ముందు వాళ్ళు కూర్చోవాలి. సార్ మీరు కూర్చోరా సార్. ఓం గట్టి మేళం అగ్నిర్నపాదుగుర్తిగా నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విదక్షణం అవిరాసం జోహోతన యస్య భాంతిరశ్మయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర బోలో శంకర భగవాన్ కి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. పీటల మీద కూర్చున్నాం. భక్తులకు తెలియజేయండి ఏమనగా అందరూ కూడా ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చుంటే అయ్యగారులు వచ్చి మీకు ఆశీర్వచనం చేస్తారు. పీటల మీద కూర్చున్న హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర బోలో శంకర భగవాన్ కి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఆశీర్వచనం జరుగుతుందండి. పీటల మీద కూర్చున్న వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి. అయ్యగారులు వచ్చి అక్షతలు వేస్తారు. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి. తదనంతరం ఇప్పుడు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా కట్న కానుకలు సమర్పించేవారు సమర్పించవచ్చు. మండపం వద్ద ఆలయ అధికారులు కట్న కానుకలు తీసుకుంటున్నారు. వారికి మీ పేరు నమోదు చేసుకొని కట్న కానుకలు సమర్పించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఓం సార్ మీరంతా సైడ్కి రావాలి, కొంచెం సైడ్ జరగండి మీరు. కట్న కానుకలు సమర్పించే వాళ్ళు మండపం వద్దకు వచ్చి స్వామివారికి కట్న కానుకలు సమర్పించాలి. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా వెనకలో కూడా కనపడలేదు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి కనిపించట్లేదు, దీంట్లోకి వస్తారు. కూర్చోండి సార్. రవికుమార్ గారి దంపతులు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా 200 రూపాయలు సమర్పించారు. 201 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారి ఎల్లవెల్లా కాపాడాలని కోరుకుంటూ ఉన్నాము. కోట నాగభూషణరావు గారు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా 101 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారి ఎల్లవెల్లా కాపాడాలని కోరుకుంటూ ఉన్నాము. సతీష్ గారి దంపతులు 2116 రూపాయలు సమర్పించారు. వారిని
వినోద ధనలక్ష్మి గారు స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా 200 రూపాయలు తరలించారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారి ఎల్లవేళగా ఉండమన్నాము. ఉలగండ్ల కిషోర్ కిషోర్ గారి దంపతులు స్వామివారి కళ్యాణ మహోత్సవ సందర్భంలో 101 రూపాయలు తరలించారు. గంటా పుల్లయ్య గారు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి మేళచెరు కాంతారావు గారు 101 రూపాయి. 101 రూపాయి అండి. పస్మార్తి నరేష్ గారు 101 రూపాయి. దండా పుల్లయ్య గారు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి 1 రూపాయి. 516 రూపాయలు సమర్పించినారు. సాయినేని సాంచరణ్ 101 రూపాయి. సాయి తేజ. గోరెంటల అనిల్ కుమార్ 501 రూపాయి. గోల నాగేష్ కుమార్ 101 రూపాయి. బొంగూరు రాజా 101 రూపాయి. అయ్యగారు అక్షంతలండి. వంకాయల రమేష్ 205 రూపాయలు. తాళ్ళూరు రవి గారు 521 రూపాయి. ఉద్యోగ మహేందరు నవిత దంపతులు 501 రూపాయి. నాగల్ల మంగాపతి 501 రూపాయి. ఆరపల్లి రామారావు 201 రూపాయి. శంకర్ 101 రూపాయి. 151 రూపాయి. పిల్లల మరి రుద్రమ్మ 101 రూపాయి. తిరుమల వెంకటేశ్వరు సరస్వతి 51 రూపాయి. కోయల సత్యనారాయణ గారు 201 రూపాయి. భోజన సత్యనారాయణ గారు 201 నాగమణి 101 రూపాయి. మీటు పట్ల శ్రీనివాసరావు 111 రూపాయలు. అనితా గారి దంపతులు స్వామివారికి 105 రూపాయలు సమర్పించారు. పట్ల శ్రీనివాసరావు 111 రూపాయలు. రఘుపతి ఉప్పల 50. అయ్యగారి అక్షంతరాన్ని కొంచెం వేయండి. రాంబాబు 101 రూపాయి.